జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'వార్ 2' కూడా చాలా ప్రశస్తి పొందింది. ఎందుకంటే 'హృతిక్ రోషన్' సినిమాలన్నీ కూడా మాక్సిమం అంటే మెట్రో నగరాల్లో చూస్తా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ యాడ్ అవ్వటంతోని దీని మీద ఎప్పుడూ లేనంత క్రేజు. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు ఆయన్ ముఖర్జీ గురించి చెప్పాలి. చేసింది 16 సంవత్సరాల్లో 4 సినిమాలు. ఆయన మొదట చేసిన సినిమా 2009లో 'వకీఫ్ సిద్' అయితే ఆ తర్వాత చేసిన సినిమా 'ఏ జవానీ హై దివానీ'. ఆ తర్వాత వచ్చిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. యాక్చువల్లీ యష్‌రాజ్ ఫిలిమ్స్ అనగానే ఒక పెద్ద ఇప్పుడు మనకి గనుక తెలుగులో 'సురేష్ ప్రొడక్షన్స్', 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్', 'దిల్ రాజు ప్రొడక్షన్స్' లాగా ఒక పెద్ద బ్రాండ్ ఏదైతే ఉండిందో బాలీవుడ్ లెవెల్‌లో అలాగే ఇండియా లెవెల్‌లో కూడా యష్‌రాజ్ ఫిలిమ్స్‌కి విపరీతమైన క్రేజ్ ఉండింది. దీనికి సంబంధించి కూడా 'వార్' సిరీస్ లాగా ఒక సీక్వెన్స్‌లు వాళ్ళకి సంబంధించిన ఒక యూనివర్స్ క్రియేట్ అయింది. అంటే స్పైకి సంబంధించిన సినిమాలన్నిటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంతకుముందు సినిమాకి 'వార్' గనుక గమనిస్తే గనక మనకి ఇంకొక 'సిద్ధార్థ్' అనే ఒక దర్శకుడు ఉండేవాడు. ఇప్పుడు 'వార్ 2'కి వచ్చేసరికి అయాన్ ముఖర్జీ వచ్చాడు. ఇలాగా మారుతూ ఉంటే ఈ అందరూ కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఫార్మ్ అయిపోయింది. మొత్తానికి దాదాపు ఒక 1000 కోట్ల మార్కెట్ రేపు ఒక్కరోజే బాలీవుడ్ అయి ఉండొచ్చు, టాలీవుడ్ అయి ఉండొచ్చు, అలాగే తమిళ్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, కన్నడ ఫిల్మ్ అయి ఉండొచ్చు. ఇలా అన్ని భాషల్లో గూడా రిలీజ్ అవుతా కొన్ని సంచలనాలైతే సృష్టించడానికి రెడీగా ఉండింది.